గుర్తుపెట్టుకునేలాగా మీరు అందరూ కూడా పనులు చేసి పెట్టారమ్మా. ఈ పార్టీని కాకుండా మరి మీరు ఏ పార్టీని మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రజలు చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మీరు ఒక్క 42వ డివిజన్లోనే చూస్తున్నట్లయితే మీరందరూ కూడా చూడొచ్చు, డెవలప్మెంట్ లేదు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా వెస్ట్ నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి కళ్ళమల్లి కబుర్లు చెప్పినటువంటి సుజనా చౌదరి గారికి ఒక్క 42వ డివిజన్ ఎగ్జాంపుల్గా చూపిద్దామని చెప్పేసి నేను ఈ కాంప్లైంట్ చూపించడం జరుగుతూ ఉంది. మరి కేవలం రోడ్ల కోసం 20,38,00,000 పెట్టి ఈ మొత్తం ఈ వార్డులో రోడ్లన్నింటినీ కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే పార్కులు కానివ్వండి, లేదంటే హెల్త్ సెంటర్ కానివ్వండి, రామాలయం డెవలప్మెంట్ కానివ్వండి, ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వెచ్చించి 22 కోట్ల పైసలకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా 42వ డివిజన్లో చేసుకోవడం జరిగింది. ఒక్క 42వ డివిజన్కే 22-23 కోట్ల డెవలప్మెంట్ జరిగింది. పూర్తి వెస్ట్ కాన్స్టిట్యున్సీకి ఎన్ని కోట్లు వెచ్చించి డెవలప్మెంట్ జరిగి ఉంటుంది అనేది మీరు ఒక్కసారి గ్రహించాలి. మరి ఇదంతా చూసి కూడా కళ్ళకి గంతలు కట్టుకొని సుజనా చౌదరి గారు ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. పైకి ఎక్కే ఓపిక ఉండదు, మెట్లు ఎక్కలేరు, కొండలు ఎక్కలేరు, కింద నుంచి ప్రచారంలో నిల్చొని హాయి చెప్పేస్తే ప్రజలు ఓట్లు వేస్తారన్న భ్రమలో ఉన్నారు. ఈరోజు డోర్ టు డోర్ తిరిగి ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకున్న నాయకుడినే ప్రజలు గుర్తించేటువంటి పరిస్థితి. జగనన్న ఏ విధంగా అయితే మాకు ఆదేశాలు జారీ చేశారో ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఒక్క మనిషి కష్ట నష్టాలు తెలుసుకోండి, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించండి అని చెప్పేసి 5 ఏళ్ల పాటు గతంలో ఎప్పుడూ జరగనటువంటి విధంగా ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఎమ్మెల్యేలు అందరూ సరదాగా ఇంట్లో కూర్చోండి అని ఏ రోజు చెప్పాల. గెలిచిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా 5 ఏళ్ల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపకి వెళ్ళడం, గడప గడపకి మన ప్రభుత్వం, జగనన్నే ఎందుకు కావాలి ఏపీకి, అలాగే ఆరోగ్య సురక్ష అని చెప్పేసి ఇలా రకరకాల కార్యక్రమాలు పెట్టి నిత్యం ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల్లో ఉండే విధంగా చూశారు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారండి. ఈరోజు 5 ఏళ్ల పాటు జగనన్న పాలన ఎలా ఉంది, జగనన్న ఇచ్చిన సంక్షేమం ఎలా ఉంది, ఈరోజు నియోజకవర్గంలో జరిగిన డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మామూలుగా ప్రజలు ప్రశాంతంగా బ్రతికే విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలు అనుకునే పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి విజయవాడని సింగపూర్ చేస్తాము, లేదంటే విజయవాడని వెస్ట్ చేస్తామని చెప్పేసి కాకమ్మ కబుర్లు చెప్తే మీరు నమ్మడానికి ఎవరు రెడీగా లేరు. బ్యాంకు షూటింగ్ చేసి జనాల దగ్గర దోచేసి సొమ్ము తీసుకొచ్చి జనాలకు పెడితే జనాలు ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆశీర్వదించి ఆదరించే పరిస్థితి లేదని గుర్తుపెట్టుకోండి. ఈరోజు జగనన్న నిలిచోబెట్టినటువంటి ఒక సామాన్యుడు, పేద ప్రజల కష్టాలు తెలిసినటువంటి ఒక సామాన్యమైనటువంటి పేదవాడు ఆశిస్తున్న ఆయన ఒక గెలిపే లక్ష్యంగా ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీ ప్రజలు భావిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మే 13వ తారీఖు ప్రజలందరూ కూడా వాళ్ళ ఓట్ల రూపంలో ఆశిస్తున్నని జగనన్న గెలిపించి ఇక్కడ బీజేపీ తరఫున నిలబడ్డటువంటి కూటమి అభ్యర్థులకి, అలాగే కూటమిలో ఉండేటువంటి నాయకులందరికీ కూడా వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఏమవుతుందా అని చెప్పేసి చాలా హాట్ కేక్గా మారింది విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ అనేది. ఏమీ జరగదు. మరొక్కసారి విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఆసిఫ్ అన్న గెలుస్తారు. జగనన్నకి ఈ సీటుని ఆసిఫ్ అన్న కానుక